అంటే మాలామాదిగోళ్ళు అని అంటాం ఎక్కడైనా ఇది ఇది అంటే మాలల పట్ల వివక్ష లేదా, మాలల పట్ల అంటరానితనం లేదా? అంటే మాలల్ని ఉత్తర భారతదేశంలో కానీ దక్షిణ భారతదేశంలో అంటే మిగిలిన కులాల వాళ్ళు లేకపోతే ఈ మనువాదం ఏం వేరు చేసి చూడలేదండి. అంటే మాలలు మిగిలిన పనులు చేస్తే ఊరుకుంటున్నారా? ఏమో అట్లేం లేదండి. వివక్ష వాళ్ళ పట్ల ఉంది, కాకపోతే ఎక్కువ వివక్ష మాదిగల పట్ల ఉంది. కాబట్టి ముందు మాదిగలను వైపు నిలబడుతూ మాదిగల తర్వాత ఇంకెవరి వైపు నిలబడాల బుద్ధిజీవులు అంటే డెఫినెట్ గా మాలల వైపు నిలబడాలి. మాలలు కూడా అంటరానితనాన్ని ఎదుర్కొన్నారు. మాలలు కూడా అంటే పక్కపక్కనే ఉంటాయి. హరినాథ్ గారు మీరేమంటారు? మాలల్ని తీసివేయాలి అంటే ఎస్సీ నుంచి అది సరైన పద్ధతి కాదని నేను భావిస్తాను. అది రాంగ్ స్టేట్మెంట్. అట్ ద సేమ్ టైం కేటగరైజేషన్ అమలు అవుతుంది అనేటువంటి ఆశాభావంలో ఉన్నప్పటికీ కూడా ఎస్సీ సామాజిక వర్గం కేవలం ఈ 15% కేటగరైజేషన్తోనే బాగుపడతారా అనేటువంటిది కూడా ఒక డౌట్. వై? బికాజ్ మనం ఎడ్యుకేషన్ రంగంలో ఇంకా చూసుకున్నట్టయితే సంవత్సరం మనకు స్వతంత్రం వచ్చి 75 ఇయర్స్ అవుతాము. ఓకే, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ మనకి ఎప్పుడు వచ్చింది? 2010లో వచ్చింది. అంటే 2010 వరకు నిర్బంధ విద్య లేదు. నిర్బంధ విద్య లేని కారణంగా ఈ సామాజిక వర్గాలకు చెందినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి విద్యార్థులు ఎన్ని సంవత్సరాల పాటు విద్యకు దూరంగా ఉన్నారో ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, అయితే ఇప్పుడు కేవలం ఈ రిజర్వేషన్స్ అనేవి మనకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్లో ఒకటి, తర్వాత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో మనకు ఉపయోగపడతాయి. సో సహజంగానే రిజర్వేషన్స్ అక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ మళ్ళీ ఇప్పుడు గతంలో మనకి రిజర్వేషన్స్ అమలైన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్స్ అమలైన తర్వాత 1990 నుండి 2000 సంవత్సరం వరకు ఓకే ఏపీఎస్సి పోస్టుల గురించి నేను చెప్తున్నాను బ్రీఫ్గా. 111 పోస్టులలో మాదిగాస్ హ్యాడ్ ఓన్లీ 12 పోస్ట్స్ సెక్యూర్డ్ బై మాలాస్ ఆర్ 99 అండ్ పోస్ట్ సెక్యూర్డ్ బై అదర్ కాస్ట్స్ ఆర్ నిల్. కేటగరైజేషన్ అయిన తర్వాత 2001లో నెంబర్ ఆఫ్ పోస్ట్ ఆర్ 147, పోస్ట్ బై మాదిగాస్ 68, పోస్ట్ బై మాలాస్ 54 and post by other SCCs 25. So the representation of other subcaste, other 57 subcaste got an opportunity in APPSC examinations. Okay. ఈ ఎస్సీ లోనే మాలా మాదిగా కాకుండా ఇతర కులాలకు కూడా రిప్రజెంటేషన్ పెరిగింది, ఉద్యోగ అవకాశాలలో పెరిగింది. ఓకే, కాబట్టి ఇప్పుడు కేవలం విద్యా ఉపాధి అవకాశాలే కాకుండా ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా దళితులకు కావాల్సింది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, వాళ్ళని స్కిల్స్ పెంపొందించి వారిని ఆర్థికంగా సామాజికంగానే కాకుండా వాళ్ళని బిజినెస్ వైపు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే కదా కాంట్రాక్ట్స్ లో కూడా 18% 12% రిజర్వేషన్ ఇస్తామన్నారు. అంటే వారు ఏ మేరకు దాన్ని స్పెసిఫై చేస్తారు, ఎట్లా చేస్తారు అనేది కూడా మనకు తెర మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఈ కేవలం విద్య ఉపాధి కాకుండా ఇతర అంశాలలో కూడా ప్రభుత్వం సానుకూలంగా కేటగరైజేషన్ ఫలాలని అన్ని వర్గాలకు సమన్వయంతో ముందుకు తీసుకుపోయినప్పుడే ఈ సామాజిక వర్గాలకు ఈ న్యాయపరమైనటువంటి క్లాసిఫికేషన్ అనేది జస్టిస్ జరుగుతుంది అనేది రైట్. హరినాథ్ గారు, అంటే మీరు ఇప్పుడు రిలీజ్ చేసిన కాస్ట్ సెన్సెస్ పారదర్శకంగా ఉందా అంటే ఎస్ ఆర్ నో ఏం చెప్తారు? ఒకటి, దేర్ ఆర్ 2 డైమెన్షన్స్. మేము కూడా పరిశోధన చేస్తాం. ఉదాహరణకి మేము రీసెంట్గా లాస్ట్ ఇయర్లో తెలంగాణ వ్యాప్తంగా 400 గ్రామాలలో ఒక 10,000 కుటుంబాలను మేము ఒక సర్వే చేయడం జరిగింది. సో సర్వే చేసిన క్రమంలో మీకు 10% ఆఫ్ ది హౌస్ హోల్డ్స్ మే నాట్ బి జెన్యూన్. ఓకే, మనం ఎంత మేరకు వాళ్ళను రిక్వెస్ట్ చేసినా ఇది ప్రభుత్వ పరంగా కాదు, ఇది ఒక సామాజిక కోణంలో ఒక పరిశోధన సంస్థ చేస్తున్నటువంటి సర్వే అని మనం నచ్చజెప్పినా కూడా వాళ్ళకు ఉన్నటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ తప్ప ఇంకా మనం ఏ విధంగా అయితే మనం ఇప్పుడు ప్రభుత్వం అడిగిందో ఆ విధంగా కూడా మేము అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఉదాహరణకి
ఉదాహరణకి వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక అప్పులు కావచ్చు, లేకపోతే ఇన్కమ్ లెవెల్స్ కావచ్చు, ఏ విధంగా మీకు ఆదాయం వస్తుంది అనేటువంటి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో దీన్ని సుముఖంగా చెప్పలేనటువంటి పరిస్థితి మనకు అక్కడ ఫీల్డ్లో కనబడుతుంది. ఓకే, సో అట్ ద సేమ్ టైం మనం అది పూర్తి స్థాయిలో జెన్యూన్ అని చెప్పలేము, పూర్తి స్థాయిలో అది తప్పు అని చెప్పలేము. ఓకే, రెహమాన్ గారు మీ అభిప్రాయం ఏంటి? ఈ క్యాస్ట్ సెన్సస్ పారదర్శకంగా ఉన్నాయా? దాదాపుగా ఇవి పబ్లిక్ డొమైన్లో పెట్టారు, సర్వేలు జరిగినాయి, శాస్త్రీయంగానే జరిగినాయి. ఇంతకుముందు మీతో అన్నట్టుగా కొంతమంది ఎవరైనా పార్టిసిపేట్ కానటువంటి వాళ్ళు ఉంటే అవ్వాలి. ముందుగా దీన్ని చేయడాన్ని అభినందించాలంటే కులగణన చేయడం అనేది ఈ దేశానికి అవసరం. రిజర్వేషన్లు వీటి ఆధారంగానే ఉన్నాయి. కొత్త ఉద్యమాలు పుట్టుకొస్తాయి, కొత్త డిమాండ్లు వస్తాయి అన్నటువంటి ఉద్దేశంతో ఉన్న వ్యవస్థను కంటిన్యూ చేయాలనుకొని భావిస్తున్నటువంటి వాళ్ళు దీన్ని డెఫినెట్ గా వ్యతిరేకిస్తున్నారు. డెఫినెట్ గా దక్కినట్టేనండి, దక్కింది అది దేశంలోనే మొదటిసారిగా దక్కింది. ఎస్సీ వర్గీకరణకు శ్రీకారం చుట్టిన మొదటి ప్రభుత్వంగానే ఇప్పుడు చూసుకోవచ్చు. గతంలో చంద్రబాబు నాయుడు కొంత ప్రయత్నం చేసినప్పటికీ అది అమలు కాలేదు, ఆగిపోయింది. ఆ అమలైనటువంటి సందర్భంలోనే మనకు ఓయూలో, శాతవాహన యూనివర్సిటీలలో ఎస్సీ అంటే మాదిగ సామాజిక వర్గం నుంచి కానివ్వండి, మాదిగ సామాజిక ఉపకులాలు, ఇప్పుడు మనకి కాసిం ఉంటాడు ఎస్సీ మాదిగ, ఇప్పుడు సూర్యపల్లి సుజాత గారు శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆమె ఉపకులం పంబాల నుంచి వచ్చారు. అసలు వీళ్ళకి రిప్రజెంటేషన్ లేదు కదా గతంలో. డెఫినెట్ గా ఈ కులాల్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా రావాల్సింది. ఇప్పుడు అనామ కూడా అని పెట్టారండి, ఎంత అన్యాయమైనటువంటి పేరు. అంటే నువ్వు అడ్రస్ లేని వాడివి, ఇట్లా వీళ్ళ కులం పేరు చెప్పుకోవడానికి వీళ్ళు ఇబ్బంది పడాలి, అట్లాంటి పేర్లు కూడా పెట్టారు. డెఫినెట్ గా అలాంటి పేర్లని ఇలాంటి విషయాలకి వాడుతున్నారంటే మీరు అన్నట్టు తిట్లగానో లేదంటే నువ్వు అనామకుడివి, నీకేం లేదు అని రిప్రజెంట్ నీకు అడ్రస్సే లేదు, నీకు అడ్రస్సే లేదు అంటే మామూలుగా అదొక తెలంగాణలో అత్తపత్త లేనివాడు అని అంటారు. అంటే నీకు అడ్రస్ లేనివాడు అని అంటే వాళ్ళ ఇప్పుడు ఇంతకుముందు మనం పిచ్చకుంట్లా అన్నాము అంటే వాళ్ళ కులం పేరు వాళ్ళు చెప్పుకోవడానికే అంటే సిగ్గుపడాలి. ముష్టి వాళ్ళు అని ఒక కులం ఉంటుందండి, అంటే ఆ కులం పేరు వాళ్ళు చెప్పుకోవడానికి ఇబ్బంది పడాలి. అట్లాంటి కులాల పేర్లు ఉన్నాయి, వాటిని కూడా వాళ్ళ ఆత్మగౌరవం రీత్యా మార్చాలి. మేము సర్వేలకు అటు ఇటు వెళ్ళినప్పుడు, అంటే ఎన్నికల సర్వేలకు వెళ్ళినప్పుడు మాట్లాడేటప్పుడు పిచ్చకుంట్ల వాళ్ళు వేరే కులం పేరు చెప్తారు. ఎందుకంటే అది చెప్పుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి. ఇట్లాంటి పేర్లు ఉన్నాయి నిజానికి. అంటే ఈ ముందైతే ఈ సర్వే జరగడాన్ని మనం ముందుగా ఆమోదించాలి. చాలా మంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తులు కానీ ఈ సర్వే పారదర్శకంగా లేదు, సొంత పార్టీ నేతలు ఏదో మాట్లాడలేక వాళ్ళని అణిచివేస్తున్నారో లేదంటే భయపడుతున్నారో తెలియదు కానీ మాట్లాడలేకపోతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు మల్లన్న. మున్నూరు కాపు కులానికి చెందినటువంటి వ్యక్తి. టెక్నికల్ గా వాళ్ళు కూడా బీసీలో ఉన్నారు ఇప్పుడు. అంటే ఈ బీసీలలో కొంత అప్పర్ కాస్ట్ వాళ్ళు మొత్తానికి డెఫినెట్ గా ఈ బీసీ ఫలాలు తీసుకుంటున్నారు. బీసీలలో ఎంబీసీలు మళ్ళీ ఇంకో సెక్షన్ ఉన్నది. అంటే తీవ్రంగా అణిచివేత గురైనటువంటి వాళ్ళు చాకలి వాళ్ళు ఉన్నారు, మంగళ వాళ్ళు ఉన్నారు, అట్లా గొర్రెలు కాసుకునే గొర్రెల కాపర్లు ఉన్నారు. అట్లా వీళ్ళ రిప్రజెంటేషన్ ఈ రోజు వరకు అసెంబ్లీలలో అడుగు పెట్టాలి. మంగళ కులం నుంచి అయితే ఎవరు రాలేదు ఇప్పటివరకు, మంత్రులు కాలే. అట్లా అట్లా అంటే సమాజానికి చాలా సేవ చేసినటువంటి కులాలు. కుమ్మరి కులం ఉంటుంది, కుండల్ని తయారు చేసినట్టు, మేదరి వాళ్ళు ఉంటారు, తడకలు తయారు చేసినటువంటి వాళ్ళు. ఇట్లా అనేక అణగారిన వర్గాల కులాలకు కూడా రిప్రజెంటేషన్ రావాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని ఆమోదించాలి, మనం దాన్ని ఆమోదించాలి. మల్లన్న మాటలు కూడా ఆమోదిస్తారా? మల్లన్న మాటల్ని ఆయననే చెప్పుకోవాలి, ఎందుకంటే ఆయన మాటల్ని విషయంలో నేను పోదలుచుకోలేదు. ఎందుకు ఆయన ఆ విధంగా మాట్లాడాలో, ఆయన భవిష్యత్తులో ముఖ్యమంత్రిని బీసీ చేయాలనేటువంటి ఒక డిమాండ్ తీసుకొస్తూ ఉన్న క్రమంలో, అంటే ఇప్పుడు ఆల్రెడీ బీసీ జనాభా 56% కనబడుతుంది, అంటే ముస్లింస్ ను కలుపుకుంటే. డెఫినెట్ గా మెజారిటీ సెక్షన్ ఈరోజు అయిపోయారు, బీసీలు అయిపోయారు. అంటే ఇప్పుడు ఎస్సీలు అదర్ ఇంకొక కులం కలిస్తే, ఎస్సీ ఎస్టీలు ఇంకొక కులం కలిసినా మెజారిటీగానే ఉంది. అయినా అప్పర్ కాస్ట్ వాళ్లే కదండి సగం మంది మంత్రులు, అసెంబ్లీలో వాళ్లే కదనండి సగం మంది ఎమ్మెల్యేలు. కాబట్టి ఇంకో 100 ఏళ్ళు అయితే తప్ప మనం కులాల ప్రాతిపదికన వాళ్ళ నిష్పత్తి వచ్చిందో లేదో 100 సంవత్సరాల తర్వాత సమీక్ష చేయాల్సినటువంటి పరిస్థితి. ఇమీడియట్ గా మార్పు వచ్చేస్తుంది. ఈ ఎస్సీ వర్గీకరణ ద్వారా ఒక విప్లవం వచ్చేస్తుంది. ఈ కులాలని ఏవో గొప్పగా ఎదిగిపోతాయి అనేటువంటి భ్రమలు భ్రాంతులు ఎవరికి ఉండాల్సిన అవసరం లేదు. 75 సంవత్సరాల తర్వాత దళిత వాడలు ఏం మారలేదండి. ఏదో కోళ్ళగూడ గుడిసెలు పోయి కాస్త ఏమైనా రేకుల షెడ్ లో కప్పులో వేసుకున్నారు తప్ప, మనం మా దగ్గరికి పోతే మన పిల్లలు
గతంలో ఎట్లున్నారో అర్ధవస్త్రాలతోటి అట్లనే కనపడతారండి. ఏం గొప్పగా ఊరంతా చూసి వచ్చిన తర్వాత మళ్ళీ డెఫినెట్ గా మా దగ్గరికి పోయినప్పుడు ఏం పెద్దగా మార్పు జరగలే. ఈ అరాకొర ఉద్యోగాల నుంచి వాళ్ళలో ఒక సామాజిక విప్లవం ఏం రాలే. కాబట్టి మిగతా కులాలతో సమానంగా తీసుకురావాలంటే కేవలం ఈ ఉద్యోగాల ద్వారానో ఈ ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారానో మాత్రమే రాదు. ఇప్పుడు మిగతా దాంట్లో వచ్చినప్పుడు అంటే పారిశ్రామిక రంగంలో లేకపోతే ఉత్పాదక రంగంలో వాళ్ళని పెంచాలనుకున్నప్పుడు డెఫినెట్ గా ఎస్సీ కాంట్రాక్టర్లకు ఎక్కువ కాంట్రాక్ట్ ఇస్తూ బిల్లులు వాళ్ళకి ముందు ఇవ్వాలి. ఇస్తారండి? పర్సంటేజ్ వాళ్ళు ముందు ఇస్తే వాళ్ళకి అన్నారండి. అంటే ఈ ఎస్సీ సామాజిక వర్గం నుంచి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాంట్రాక్ట్ చేయగలిగి ఎప్పుడో వచ్చే బిల్లుల కోసం వెయిట్ చేసి ఆస్తులు అమ్ముకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చాలా మంది సర్పంచులు వీళ్ళు వాళ్ళు ఉన్న చోట. బిల్లులు ఎప్పుడు వస్తాయో తెలియనటువంటి వాటికి వీళ్ళు ఎక్కడి నుంచి ఇప్పుడు ఒక సర్పంచ్ ఎస్సీ ఉంటాడండి, ఈయనకు ఉండేదే తక్కువ ఆస్తులమ్మి ఏదో చేసి అక్కడ ఊర్లో పని చేస్తాడు, బిల్లులు రావు సరైన సమయంలో. అప్పుల వాళ్ళు ఎంటబడతారు. అప్పుడు ఉన్న ఆస్తులు అమ్ముకొని ఎక్కడనో వాచ్మెన్లో చేసుకున్నటువంటి ఫోటోలు వార్తలు కూడా మనం చాలా చూసాం. కాబట్టి వీళ్ళకి ఇస్తామనడంగానే సరిపోదు, దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి కావాల్సినటువంటి సరంజామా అంతా సిద్ధం చేసి వీళ్ళను ఒక్కొక్క మెట్టు ఎదిగిస్తే ఒక అంతరాలు లేనటువంటి ఒక మంచి సమాజం ఏర్పాటు కోసం ప్రయత్నం చేస్తే మంచిది. హరినాథ్ గారు ఇందాక మాట్లాడుతున్నారు మల్లన్న కామెంట్స్ గురించి చెప్పండి. అంటే ఆయన ఒక్కరే కాదు, మల్లన్న మాత్రమే కాదు, తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు ఇది పారదర్శకంగా లేదు, ట్రాన్స్పరెన్సీ లేదు ఈ సర్వేలో అని. ఇప్పుడు మనకు 96.5% వచ్చినటువంటి రిజల్ట్స్ ఏవైతున్నాయో దాన్ని మనం పారదర్శకంగా తీసుకోక తప్పదు. వై? బికాజ్ ఇట్ ఇస్ అ రీసెర్చ్, ఏ కైండ్ ఆఫ్ రీసెర్చ్. సో నేను ఒక వ్యక్తి దగ్గరికి పోయినప్పుడు తను ఇచ్చినటువంటి సమాచారం అది జెన్యున్గానే అనుకోవాలి నేను. ఎందుకంటే ఐ హ్యావ్ నాట్ ఫోర్స్డ్ ద పీపుల్ టు గివ్ జెన్యున్ ఆర్ ఏ రాంగ్ ఇన్ఫర్మేషన్. కాబట్టి వాళ్ళు ఇచ్చిన ఇటువంటి అంశాన్ని నేను పారదర్శకంగా తీసుకుంటాను. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉదాహరణకి పీరియాడికల్ లేబర్ ఫోర్ సర్వేస్ జరుగుతూ ఉంటాయి, సెన్సస్ జరుగుతూ ఉంటాయి. ఓకే, సో అక్కడ ప్రామాణికం ఏంటిది? హౌస్ హోల్డ్ ఎల్డర్ ఎవరైతే ఉంటారో, ఆ కుటుంబ పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చేటువంటి సమాచారమే ఇక్కడ ప్రామాణికము. సో వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారమే కదా ఇక్కడ వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం పొందుపరుచుకుంది. ఓకే, సో ఇక్కడ థర్డ్ పార్టీకి సంబంధించినటువంటి ప్రమేయం లేదు కాబట్టి దీన్ని మనం జెన్యున్గానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. ఫైనల్ గా ఏమైనా హిస్టరీ ఏమైనా గుర్తు చేయగలుగుతారా? అంటే ఈ ఉద్యమం 30 సంవత్సరాల నుంచి సాగుతుంది, ఇప్పుడు పుట్టుకొచ్చింది కాదు. మీరేమన్నా రెహమాన్ గారు? అంటే ముందుగా 1997 రామరాజు కమిటీ దగ్గర నుంచి కానీ, అంటే నేను చాలా చిన్నప్పుడు విద్యార్థి దశలో హలో మాదిగా చలో ఒంగోలు అనేది పోస్టర్లు చూసాను. ఇది ఆంధ్రాలో స్టార్ట్ అయింది. ఆ తర్వాత నక్సలైట్ ఉద్యమం నుంచి మందకృష్ణ మాదిగా బయటకు వచ్చిన తర్వాత ఒక సామాజిక స్పృహ, అంటే ఆ ఉద్యమం అందించినటువంటి ఒక స్పృహతోటి ఎస్సీ వర్గీకరణ జరగడం అనేది న్యాయం అనేటువంటి దాంట్లో వచ్చిన తర్వాత అప్పర్ కాస్ట్ ప్రాతినిధ్యం వహిస్తున్న అనేక రాజకీయ పార్టీలు మాలల వైపు నిలబడే ప్రయత్నం జరిగినాయి. కమ్యూనిస్టులు కూడా చాలా పార్టీలు నిలబడేటువంటి ప్రయత్నం చేసినారు. ఆ సందర్భం ఇప్పుడు ఉధృతంగా పీపుల్స్ వార్ ఉద్యమం ఉంది. పీపుల్స్ వార్ పార్టీ మొదటిగా మాదిగా ఉద్యమానికి సపోర్టు ప్రకటించింది. అక్కడ రిప్రజెంటేటివ్గా ఆ పార్టీ జనాట్య మండలి నుంచి ఉన్నటువంటి గద్దర్ మాల సామాజిక వర్గానికి చెందినవాడైనప్పటికీ ఈ మాదిగా సామాజిక వర్గం తరఫున నడుస్తున్నటువంటి ఉద్యమానికి ఆయన సపోర్ట్ చేశారు. అంటే అంతకుముందు ఉన్నటువంటి హరిజన్ అనే పదం ఈరోజు మాయమైపోయింది. అంటే వీళ్ళంతా విష్ణు బిడ్డలు అనేటువంటి పేరు ఒకటి పెట్టారు. అంటే ఎవరి తల్లిదండ్రులకు వాళ్ళు పుట్టాము, అంటే చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉందని హరిజన్ గిరిజన్ అని పెట్టారు. ఈ మాదిగా ఉద్యమం వచ్చిన తర్వాత నేను ఫలానా మాదిగాని గర్వంగా ప్రకటించుకునేటువంటి ఒక సామాజికమైనటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు ఎంఆర్పిఎస్ ఉద్యమం తర్వాతనే వచ్చిందని చెప్పుకోవచ్చు. నేను ఫలానా మాదిగాని తన పేరు చివరన ఏవైతే రెడ్డి రావు అని పెట్టుకుంటారో అదే పద్ధతుల్లో నేను మాదిగా అని ప్రకటించుకోవడం అనేది ఒక సామాజిక విప్లవంగానే ప్రకటించుకోవచ్చు. ఈ రిజర్వేషన్ ఫలితాలు ఇప్పుడు అందబోతున్నాయి, కానీ ఒక సామాజిక పరమైనటువంటి మార్పు, తలెత్తుకునేటువంటి మార్పు ఎంఆర్పిఎస్ తోటే సాధ్యమైంది.
వాళ్ళు ఆ రోజునే తమ పేరు చివర అది పెట్టుకొని తాము ప్రకటించుకున్నారు. అది ఒక గొప్ప అంశంగానే చూడొచ్చు. డెఫినెట్ గా చివరిగా చెప్పదలుచుకున్నది ఏంటంటే రెండు వర్గాలు విడిపోకుండా సమాజంలో తిరిగి అన్నది మనం చూడాలి ఎలాంటి వ్యతిరేకత రాబోతుందో. ఇప్పటికే చాలా మంది మాలలు బయటకు వచ్చారు. రిజర్వేషన్ 1% తగ్గించడం ఏంటి, మమ్మల్ని కూడా అంతే రిప్రజెంట్ చేయాలి కదా అని రకరకాల వాదనలు అయితే ఇంకా ముందు ముందు చూడబోతున్నాం. రైట్, ఫైనల్ గా ఉంటాయండి. అంటే 1000 ఆలోచనలు ఘర్షించని 100 పూలు వికసించని అన్నాడు మావో. డెఫినెట్ గా రకరకాల వాదనలు వస్తూ ఉంటాయి. అందులో మంచి అంతిమంగా గెలుస్తుంది. ఇందులో న్యాయం ఉంది కాబట్టి 30 ఏళ్ల తర్వాతనైనా ఈ వాదన గెలిచిందని నేను. రైట్, హరినాథ్ గారు ఫైనల్ గా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా బ్రీఫ్ గా? 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి ఒక ఫుల్ స్టాప్ పడబోతా ఉన్నది. అంటే తను చేసినటువంటి పోరాటం, మందకృష్ణ చేసినటువంటి పోరాటానికి ఫలితం దక్కిందని చెప్పుకోవచ్చు. ఆ దక్కిన ఫలితం ముందుగా ఉద్యమంలో, ఈ సామాజిక ఉద్యమంలో అసువులు బాసినటువంటి ఎందరో మాదిగ అమరవీరులు ఉన్నారు. వారికి ఈ రిజర్వేషన్ ఫలితాలు అంకితం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నటువంటి ప్రభుత్వానికి మాదిగ జాతి పక్షాన, నా పక్షాన మరొకసారి ధన్యవాదాలు. అందుకే తెలంగాణ సోషల్ జస్టిస్ డేగా జరుపుకోవాలి February 4th అంటూ కూడా అనౌన్స్ చేశారు.